నాయకులు మనతో పాటు జాయిన్ అయ్యారు. ముందుగా మీ ఇద్దరికీ కూడా చర్చలకు స్వాగతం పలుకుతూ, సార్ వేణుగోపాల్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. సార్ మీ ఇద్దరికీ కూడా స్వాగతం పలుకుతూ, సో ముందుగా వేణుగోపాల్ గారు చెప్పండి, ఎలా ఎదురు చూస్తున్నారు? సార్ 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 వినిపిస్తుంది, చెప్పండి. ఎమ్మెల్యేర్ గారు సార్ సార్ నేను తిరుపతి వేణుగోపాల్, వెంకటరెడ్డి కాదు. అదే సార్ వేణుగోపాల్ గారు చెప్పండి. సార్ మీకు అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాణిక్యాలరావు గారికి, అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం, నా నమస్కారం. ఎమ్మెల్యేర్ గారు, మేము ఈరోజు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడడానికన్నా ముందుగా ఇప్పుడు ఈరోజు ఏదైతే ఎన్నికల అధికారులు చేపడుతున్న దాని గురించి మీరు ఆల్రెడీ డీటెయిల్ గా చెప్పారు. 4,13,33,702 మంది ఓటర్లు నమోదు చేసుకుంటే 3,38,38,349 మంది 81.86% ఓట్లు పోలైనట్టుగా ఎన్నికల అధికారులు చెప్పడము. మేము దాంట్లో ఏమంటే నిన్న వచ్చిన కొన్ని సర్వేల్లో మాకు దాదాపు 60-70% పోలైనట్టుగా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అది ఏదైతే మహిళలవి, అదే విధంగా 50-60% పురుషులు పోలినట్టుగా చెప్తున్నారు. గతంలో 2014లో చూసా కూడా సేమ్ ఇదే విధంగా మాకు వాళ్ళకన్నా కూటమి ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కూటమిగా వస్తే మాకన్నా వాళ్ళకి 1.2% ఓట్లతో వాళ్ళు గెలవడం జరిగింది. మేము 5 లక్షల ఓట్లతో, 5,20,000 ఓట్లతో మేము వెనకంజలో ఉండడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం సింగిల్ గా వచ్చారు, వీరంతా కూటమిగా వచ్చిన దానివల్ల 5,20,000 అంటే ఏదైతే 1.2% 45%, మాకైతే 46.2% వాళ్ళు గెలవడం జరిగింది. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉందని, రాష్ట్ర విభజన జరిగింది, కొత్తగా జరిగిందని, చంద్రబాబు నాయుడుకి బాగా అనుభవం ఉందని చెప్పేసి కొన్ని ఈక్వేషన్స్ తో ఆ రోజు 5 లక్షల ఓట్లతో గెలవడం జరిగింది ఆ రోజు కూటమి. మళ్ళీ ఆ కూటమి గెలిచిన తర్వాత ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాళ్ళు ఇచ్చిన ఏదైతే జాతీయ పార్టీకి, బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలు కానీ, లేదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కానీ ఏమాత్రం నెరవేర్చకపోగా, అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళని ప్రశ్నించకపోగా ఒకరిని విమర్శించుకోవడం జరగడం జరిగింది. చంద్రబాబు నాయుడు అవినీతి గురించి మోడీ గారు మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు అవినీతి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అన్నిట్లో అవినీతి జరిగింది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకనే 2019లో కూడా తిరిగి వాళ్ళ కూటమి మమ్మల్ని ఆశీర్వదించని చెప్పి రాష్ట్ర ప్రజల దగ్గరికి పోకుండా ఏదైతే వాళ్ళు విమర్శించుకుంటూ 2019లో చంద్రబాబు నాయుడు తనిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తనిగా, అదేవిధంగా బీజేపీ తనిగా పోవడం వల్ల మాకు 51% ఓట్లు, ఒకరికి 40%, 39%, ఒకరికి 4%, ఒకరికి 0.85% ఓట్లు నమోదు కావడం జరిగింది. మేము చెప్తున్నాం, గతంలో వాళ్ళు 2014-2018 ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా రాష్ట్ర ప్రజలకు ఏం చేసామో చెప్పుకోలేకపోయారు. అది చెప్పుకోలేకపోగా ఒకరిని విమర్శించుకున్నారు. అన్ని ఫెయిల్యూర్స్ ఉన్న కూటమి మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముందస్తు ఎన్నికలకు పోతున్నారని గత 5 సంవత్సరాలుగా చెప్పి, ఏదైతే వాళ్ళ అధ్యక్షుడు అయితేనేమి, డిబేట్ లోకి వచ్చే వాళ్ళు అయితేనేమి అనేక విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలు పోతున్నారు, చేతులు ఎత్తేస్తున్నాడు, ఆర్థికంగా ఇబ్బంది వల్ల ప్రభుత్వం నడపలేకపోతున్నారు అని అనేక విమర్శలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి రోజున ఒక్కరోజు ముందన్న ఎన్నికలకు ముందు పోయాడా? ఎన్నికలు ఏదైతే వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, ఇదంతా మీరు చెప్తుందంతా కూడా చరిత్ర, ఎస్ ఎగ్జాక్ట్లీ జరుగుతున్నటువంటి చరిత్ర అంతా కూడా అందరికి తెలిసిందే. అంటే ఈ రోజు అంశాల పట్ల ఎట్లా చూస్తున్నారు? నిన్నటి వరకు కూడా సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. సో ఆల్రెడీ పోలింగ్ పూర్తయిపోయి చాలా కాలమైంది, అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు 3 వారాలకు పైగా. సో ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్ మరి కొన్ని గంటల్లో పూర్తిగా రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన మనం మాట్లాడుకుందాం. ఎమ్మెల్యేర్ గారు, రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారు? గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ కూటమి ఏం ఆరోపించింది? అదే విధంగా ఏవైతే కూటమిగా వచ్చి కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవచ్చు, అవి 2 minutes టైం క్లియర్ గా చెప్పేశారు. సచివాలయం గురించి విమర్శించారు, మళ్ళీ అదే సచివాలయాన్ని కొనసాగిస్తా ఉంటున్నారు. వాలంటరీ వ్యవస్థను విమర్శించారు, అదే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తా ఉంటున్నారు. సంక్షేమాన్ని విమర్శించారు, అదే సంక్షేమాన్ని కొనసాగిస్తా ఉంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు,
ఇలా అన్ని చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి పనిని వాళ్ళు వ్యతిరేకిస్తూ విమర్శించి వచ్చారు. కానీ ఎన్నికలు దగ్గర పడే కొద్దిగా మాత్రం వాటినంతా కొనసాగిస్తాము, దాన్నంతా ఇంకా మెరుగ్గా చేస్తామని చెప్పి చెప్పడం, అక్కడ వీళ్ళు ఏదైతే ఫెయిల్యూర్ అర్థమవుతుందా లేదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసినారు కాబట్టే కదా దాన్ని వీళ్ళు కొనసాగిస్తా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేయలేకపోతే వీళ్ళు దాన్ని కొనసాగిస్తామని చెప్పరు కదా. ఏది సచివాలయ వ్యవస్థ గాని, లేదా వాలంటీర్ వ్యవస్థ గాని, లేదా సంక్షేమాన్ని గాని, లేదా అభివృద్ధిలో గాని, ఎక్కడ గాని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికన్నా ఇంకా బాగా చేస్తామంటున్నారు. దాన్ని కొనసాగిస్తా ఉంటారు. గతంలో ఎందుకు చేయలేకపోయావు అని రాష్ట్ర ప్రజలు రైట్, ఓకే సార్, ప్రశ్నిస్తున్నారు ఈ ఒక్క నిమిషం కూటమి. మాణిక్రావు గారికి వెళ్తాం సార్, ఒక్క నిమిషం మాణిక్రావు గారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆ పార్టీ నుంచి ప్రతినిధి కావచ్చు, వేణుగోపాల్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మేము చేసినటువంటి చరిత్ర